అయాక మీ పేరు? తిలక్ 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 బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? అవి అంటే ఇప్పుడు బిగ్ బాస్ అంటే అంత చూడం కానీ ఇప్పుడు రీల్స్ వస్తాయి చూడక ఇన్స్టాలా ఆ. అంత అదే చూస్తాం. ఆ రీల్స్ చూస్తున్నావా కదా, ఎట్లా నేను అనిపిస్తుంది ఆ రీల్స్ చూడకపోతే? ఒక్కటి చూస్తా అంటే ఇప్పుడు ఎట్లా చూడాలంటే అటిట్యూడ్ లెవెల్ ఒక లెవెల్ ఉంటది. అది నబీల్ ఫిరోజ్ బాయ్ అండ్ అటిట్యూడ్ అయితే అలాగే లెవెల్ ఉంటది బాయ్. ఇక అంటే అదే తెలుసా పులి అంటే ఎట్లుంటది షికారి చూసుకుంటా కూసుంటాడు. ఇప్పుడు ఎవరైనా ఆయన దిగలే ఉల్టా చేసిరంటే అటాక్ ఇచ్చేస్తాడు. అట్లుంటాడు మనోడైతే. ఓకే, నేను నబీల్ అఫ్రిది చూస్తున్నాను అంటున్నావు కదా. నబీల్ అఫ్రిది అంటే చాలా వరకు అందరితో మింగిల్ అవ్వడు, కలవకపోవడము అండ్ ఎంటర్టైన్మెంట్. అంటే బిగ్ బాస్ అంటేనే మనకి ఎంటర్టైన్మెంట్. అండ్ అందులోని బిగ్ బాస్ సీజన్ 8 అంటే ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ జాయ్ అని చెప్పారు కదా. మరి ఎంటర్టైన్మెంట్ కూడా ఇవ్వాలి కదా, గేమ్స్ ఒక్కటే సరిపోదు కదా. ఆయన మైండ్ సెట్ లో ఆడతాడు గేమ్. అయినా మైండ్ సెట్ ఆయన ఎట్లుంటే ఎవరు తెలియదు. ఇప్పుడు ఆయనతో ఎవరు ఎట్లా మాట్లాడతారు ఎవరు తెలియదు అక్క. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఆయనతో ఇట్లా మాట్లాడుతూ వేరే వాళ్ళు పోయి ఉల్టా చేయని పని చెప్తారు. మొత్తం మైండ్ సెట్ అని గేమ్ లో పెడుతూ ఇప్పుడు తీయాలి అప్పుడు తీస్తాడు ఆయన మైండ్ సెట్. నేను అది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ వరంగల్ ఫస్ట్ ఎపిసోడ్ కింద చూస్తున్నా. ఫస్ట్ ఎపిసోడ్ కింద మొత్తం మంది ఫాలో చేస్తా. ఇప్పుడు రీసెంట్ అయితే బంద్ చేసేసి ఆయన. అంటే ఇప్పుడు డైరీస్ లో తను చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేశాడు. అంటే మెయిన్ అనే కాన్సెప్టే కామెడీ ఎంటర్టైన్మెంట్. అది నచ్చే కదా అందరు చూసారు. మైండ్ సెట్ ఉంటే ఇప్పుడు మీకు ఒక జైలు వేసిరు అనుకో, ఇప్పుడు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తారు మీరు అట్లా ట్రీట్ అయిపోతారు. దాంట్లో కామెడీ లేకపోతే ఆయన ఇట్లా కామెడీ ఇస్తాడు మీకు అంతే. సో విష్ణుప్రియాని కూడా చూస్తున్నాం. ఏమో వాళ్ళందరూ తెలియదు నబీల్ అఫ్రిది పెద్ద ఫ్యాన్ ఒక్కడికే ఫ్యాన్. అదే టాప్ 5 దాకా ఎందుకు వస్తాడు అనుకుంటున్నా. ఎందుకంటే అందరూ ఆయన చూపించే ప్రేమ ఇంకా అందరితో మంచి ఉంటాడు. ఆయనతో ఇంకా అందరు మంచి ఉంటాడు, అందరు మంచిగా చూసుకుంటాడు. లాస్ట్ సీజన్స్ లో పల్లవి ప్రశాంత్ చూసావు కదా, అలా లాస్ట్ సీజన్ చూడలే, ఈ సీజన్ ఆడున్నాడు అని చూస్తున్నాను. అంతే. అదే అసలు బిగ్ బాస్ వల్ల యూజ్ ఉందంటావా లేదంటావా? ఎవరు బిగ్ బాస్ వల్ల యూజ్ ఉందంటావా లేదంటావా? మొత్తానికి చూడడం వల్ల ఉంది నాకు తెలిసి ఉంది, లేకపోతే లేదు. ఇట్లా ఎందుకు ఉంది ఎందుకు లేదు దానిలో అంటే ఇప్పుడు బిగ్ బాస్ కొంచెం మంది ఇప్పుడు ఫేమస్ దానికి ఏదైనా చేస్తారు. ఆడ పోతారు మళ్ళా మనం ఎట్లున్నాం వాళ్ళు మర్చిపోతారు. అంటే వాళ్ళు వచ్చేస్తారు ఇట్లా గలీజ్ మాటల్లో తిట్టుకుంటూ అట్లుంటారు. కొంచెం అది ఫ్యామిలీ షో అని ఫ్యామిలీ చూడబుద్ధి బంద్ చేసేస్తారు. బిగ్ బాస్ అంటే అంతా అప్పుడు మంచి ఉండే, ఇప్పుడు కొంచెం డ్రాప్ అయిపోయింది, డల్ అయిపోయింది అంటావు. అంటే దీనిలో కామెడీ క్రియేట్ చేయడానికి జబర్దస్త్ నుంచి రోహిణి అండ్ అవినాష్ కూడా వచ్చారు కదా, మరి వాళ్ళది కామెడీ ఏం జనరేట్ అయితలేదా నీకు? వాళ్ళైతే ఏం నేను చూస్తలే. నేను నిజం చెప్తా, బిగ్ బాస్ అయితే అంత చూడాలని నేను రీల్ చూసి నబీల్ పోయిండని నేను బిగ్ బాస్ కొంచెం అంటే తెలుగు బిగ్ బాస్ ఇంట్రెస్ట్ లేదు, హిందీ బిగ్ బాస్ ఎక్కువ చూస్తా అని. నబీల్ పోయిండని హిందీ బిగ్ బాస్ చూస్తావు కదా నువ్వు, హిందీకి తెలుగుకి తేడా అంటే ఏం చెప్తావు? హిందీ తెలుగు తేడా అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే కాదు అని, లాంగ్వేజ్ ప్రాబ్లం అంతే. తెలుగు హిందీ అంటే మంచినే నాదైతే హిందీ అయితే. ఇప్పుడు అయితే నబీల్ ఉన్నాడని తెలుగు. థ్యాంక్ యూ.